ఒక రోజున ఒక చిన్న బిడ్డ కూర్చొని వయలిన్ వాయిస్తున్నాడు. వేలాది మంది చూడడానికి వచ్చారు. ప్రొఫెషనల్ వాయించినట్టుగా వాయిస్తున్నాడు. వాడు వాయిస్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనం, ఎంత బాగా వాయిస్తున్నాడని చెప్పి వాళ్ళ పాకెట్లో డాలర్స్ తీసి ఆ బాబు స్టేజ్ వైపు విసిరేస్తున్నారు. వాడు ఏ డాలర్ వైపు చూడలే. మరికొంతమంది అయితే తల్లులు, బాబు అద్భుతంగా వాయిస్తున్నావు నాన్న, ఎక్సలెంట్ అని చెప్పి ఒక గోల్డ్ రింగ్ విసిరేసి, మరొక పెద్ద అయిన ధనవంతుడు తనకున్న డైమండ్ రింగ్ విసిరేసాడు. ఆ బాబు ముందుకు వచ్చి పడుతున్నాయి. చాలా మంది విజిలేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గమనిస్తున్నాడు, ఫోటోలు తీస్తూ వీడియో తీస్తూ గమనిస్తే చిన్నవాడు వాద్యం పట్టుకున్నప్పటి నుండి వాడి చూపంతా బాల్కనీలో ఒక వ్యక్తి మీద ఉన్నట్టు గమనించాడు. ఇన్ని వేల మంది ఉన్నా ఎవరి వైపు చోట్ల అది గమనిస్తున్నటువంటి జర్నలిస్ట్ వచ్చి అడిగాడు లాస్ట్లో, చిన్న నీవు వయలిన్ తీసుకోగానే నీ దృష్టి ఒక వ్యక్తి మీద ఉన్నట్టు నేను గమనించాను. నీవు వాయిద్యం వాయించి అయిపోయేంత వరకు ఆ వ్యక్తి వైపు చూస్తున్నావు, ఎవరతను అంటే ఆ బాబు చెప్పాడు, ఈజ్ మై మాస్టర్, ఆయన నాకు నేర్పించాడు. వీడు అద్భుతంగా వాయించడం గల కారణం దృష్టి ఎక్కడ పెట్టాడు? మాస్టర్ మీద పెట్టాడు. ఒకవేళ మీరే ఆ బాబులాగా వాయిస్తుంటే మేము డాలర్స్ తీసేస్తే మీరు ఎటు చూస్తారు? పక్కన అంకులు జాగ్రత్త హలో డైమండ్ రింగ్ పడితే వైలెన్ పక్కన పెట్టి అది అంటే అప్పుడు ఏమైనట్టు డీఫోకస్డ్, ఒక ఫోకస్ లేని జీవితం. ఎప్పుడు అద్భుతంగా వాయించగలిగాడు? మాస్టర్ను చూస్తున్నప్పుడు. మన జీవితాల్లో మనల్ని పొగిడే వాళ్ళు కొందరుంటారు, తిట్టేవాళ్ళు కొందరుంటారు, విమర్శించే వాళ్ళు కొందరుంటారు, కొందరు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కొందరు కావాలని పొగుడుతారు. నువ్వు బాగుండాలంటే, నీ జీవితంలో ముందుకు సాగాలంటే, ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన వాటిని నువ్వు సాధించాలంటే విమర్శలు పట్టించుకోవద్దు, నిన్ను పొగిడే పొగడ్తలు పట్టించుకోవద్దు. నీ దృష్టి అంతా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు, ఏం అచీవ్ చేయాలనుకున్నావో దాని మీద నిలుపు. యువర్ ఎబిలిటీ టు ఫోకస్ డిటర్మైన్స్ యువర్ ఎబిలిటీ టు సక్సీడ్. మీరు సక్సెస్ అవ్వాలి అంటే దానికి సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం దేని మీద ఆధారపడి ఉందంటే, ఏకాగ్రతగా నువ్వు ఉండగలుగుతున్నావు అంటే సక్సెస్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన వైపే నీ దృష్టి నిలబెట్టినట్లయితే నీకు మాస్టర్గా పెట్టుకో. ఆయన నీ మాస్టర్, ఆయన సత్యవంతుడు, రక్షకుడు, జీవాధిపతి. ఆయన నీ జీవితాన్ని నడిపించేవాడు. నీ యొక్క జీవితంలో అద్భుతంగా నువ్వు రాణిస్తావు. విశ్వాసమునకు కత్తియు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచూ ముందుకు సాగిపోయి